ఇలా ఒక ముద్ద తీసుకొని పెన్నంకి ఆయిల్ పట్టించి డైరెక్ట్ పెన్నం మీదనే తడతా అన్నమాట నేను. ఎందుకంటే నాకు సపరేట్ తట్టి దీంట్లోకి వేసేకి రాదు కాబట్టి ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఆయిల్ పట్టించి ఇలాగ పెన్నం మీదనే స్ప్రెడ్ చేస్తానన్నమాట. మళ్ళీ పేపర్ మీద తట్టి సపరేట్ చేయడానికి నాకు రాదండి. చెయ్యి ఎక్కడ కాలుతుందో అనే భయం, రాదు. నిదానంగా నేర్చుకుంటాను. అలా కూడా ప్రజెంట్ అయితే ఇలా నేర్చుకున్నాను, ఇలానే చేస్తున్నాను అన్నమాట. ఇలా పెన్నం ఎంత వెడల్పుకుంటే అంత కింద అంతా తట్టేసుకోవాలి. తట్టేసుకొని ఒక్కొక్కటి పెన్నం మీద అయితే కాల్చేసుకోవాలి. రొట్టెల పెన్నం పైన అయినా కాల్చుకోవచ్చు, ఈ పెన్నం మీద అయినా కాల్చుకోవచ్చు, మన ఇష్టం. ఎలాగైనా కాల్చుకోవచ్చు అన్నమాట. ఇలా చేసిన తర్వాత కొంచెం మధ్యలో అలా బొక్కలు పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఆయిల్ అనేది అందులోకి పోయి రొట్టె అనేది మంచిగా కాలుతుంది అని నా తెలివి. మీరేమంటారో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే కాల్చుకుంటారా, ఇంకా ఏదైనా డిఫరెంట్గా కాల్చుకుంటారా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఆ బొక్కలు ఉన్నాయి కదా, ఆ బొక్కలకి ఆయిల్ వేసుకోవాలి. మంచిగా కాలనివ్వాలన్నమాట, అంతే. ఇంకా ఇది బాగా ఉడికిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎలా కాలిందని చూపిస్తాను. బై గాయ్స్. చూడండి, ఇలా అయితే బాగా కాల్చుకోవాలి 2 సైడ్స్. ఇలా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఓకేనా? నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై గాయ్స్.